పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ కొలువైంది. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. ఈ సమయంలో సభా వేదికపై ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్టేజ్ పైకి వచ్చిన ప్రధాని మోదీ ఓ వృద్ధుడి వద్దకు వచ్చి ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు ఆయన కాళ్లకు నమస్కరించి సత్కరించారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరనే దానిపై గూగుల్ నుంచి ChatGPT దాకా వెతుకుతున్నారంతా. వెస్ట్ బెంగాల్ సిలిగురి ప్రాంతానికి చెందినటువంటి 98 ఏళ్ల ఈ వృద్ధ కార్యకర్త పేరు మక్కన్ లాల్ సర్కార్. బీజేపీకి దశాబ్ద కాలంగా సేవలందిస్తూ అంకితభావం కలిగిన కార్యకర్తగా ఆయన గుర్తింపు పొందారు. 1952లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన అతి కొద్ది మంది జీవించి ఉన్న సీనియర్లలో మక్కన్ లాల్ ఒకరు. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత ఉత్తర బెంగాల్ జిల్లాలో పార్టీ సమన్వయకర్తగా పనిచేసి ఏడాదిలోని 10,000 మంది సభ్యులను చేర్పించి రికార్డ్ క్రియేట్ చేశారు. దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బెంగాల్లో బీజేపీ తొలిసారి అధికారంలోకి రావడంతో పార్టీ మూలాల కోసం శ్రమించిన సీనియర్ కార్యకర్త మక్కన్ లాల్ పాదాలకు నమస్కరించి ఆప్యాయంగా హత్తుకున్నారు మోదీ.